సమాజ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు కావచ్చు, రాజకీయాలకు అతీతంగా తరలి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అర్థం కావాలి అంటే నేను ఎంత గరీబ్ ఉంది. అయితే ఒక లీడు ఎన్నికైన తర్వాత మల్కాజిగిరి నియోజకవర్గం సంబంధించి నిర్దిష్టంగా పూర్తి చేసిన వర్క్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. అవన్నీ చిన్నవి 10 కోట్లు 5 కోట్లు 4 కోట్లు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇవాళ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రైల్వే ప్రాజెక్టులు మినిమం 3 to 5 years, రైల్వే ప్రాజెక్టులు మినిమం 3 to 5 years ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటే వెంటనే అయిపోతుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ పనిచేసిన వాళ్ళకు డబ్బులు రావట్లేదు అనేటువంటి భయంతో టెండర్లకు కూడా ఎవరు రాని పరిస్థితి ఉన్నది. సకాలంలో పనిచేయని పరిస్థితి తప్ప ఇవాళ లేకపోతే మా గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ 4 మా వాళ్ళే ఉన్నారు కాబట్టి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల వర్క్ చేసిండు. వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటుంది. నేను స్వయంగా ఒక ఎంపీనై ఉండి కూడా మరి 2 పనులు ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ద్వారా వచ్చేది కేవలం ఈ రైల్వేసు, నేషనల్ హైవేసు. నేను వచ్చిన తర్వాత ఒక 3 ప్రాజెక్టులకు ప్రతిపాదన పెట్టా. ఒకటి బాల్నగర్ నుంచి నర్సాపూర్ రోడ్డుకి, అది స్టేట్ హైవే ఉంది, నేషనల్ హైవే తీసుకొని ఒక ఎక్స్ప్రెస్ కార్డర్ నిర్మించాలని చెప్పి, టీవీ ఎక్స్ప్రెస్ ఎట్లయితే ఉందో మెహదీపట్నం తీసుకు అట్లాంటి ఎక్స్ప్రెస్ లైన్ నిర్మించాలని చెప్పి ఒక ప్రతిపాదన నడుస్తాను. ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి తుర్కేయం జాలి నారాయణసాగర్ రోడ్లో కూడా అదొకటి నడుస్తూ ఉంది. ఒకటి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి హయత్ నగర్ దాకా 550 కోట్ల రూపాయలతోటి ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేశాం. ఇట్లా ఉన్నాయి. ఇవాళ మేము దీన్ని కూడా ఇక్కడ సికింద్రాబాద్ జూబుల్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ 2 లైన్లలో మెట్రో కాకుండా దీన్ని ఎక్స్పాన్షన్ చేయమని చెప్పి కూడా ప్రతిపాదన పెట్టినాం మేము. రైల్వే వచ్చినాయా మరి ఒకటే వచ్చినాయి ప్రతిపాదనలు పెట్టినా మీరు? నేను అడుగుతున్నా, ప్రతిపాదనలు మస్తు దరఖాస్తు చేస్తారు కానీ చేసేవాడు కూడా కావాలి. నేను ఒక మాట అంటున్నా, నాకు అర్థమైంది. మరి శిలాపలకాలు వేసిన తర్వాత కూడా ఎందుకు కాలేదు? ఎవరేసిన శిలాపలకం? ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిండ్రు? 10 ఏళ్ళు అయితే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా. ఇవాళ నువ్వు అంటున్నావు కదా, కోఆర్డినేషన్ చేస్తున్నా, దరఖాస్తు ఇస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి. అంతకుముందు మీ మామని ఎమ్మెల్యే కదా మరి అట్లాంటి ఏదో చేయకపోతుంది. అన్ని వట్టి మాటలు. కాళ్ళు తంగేలు దాటి అంటారు, మాటలు కూడా దాటితే కానీ కాళ్ళు తంగేలు దాటి అంటారు. కొత్త వచ్చింది ఉంటారు, ముందు తెలుస్తుంది. 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవ్వకనే కదా సార్ మనం అన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఒక వారం నుంచి దీక్ష చేస్తున్నారు. ఆ విలీనం కాకుండా మీరే అడ్డుపడుతున్న ఆరోపిస్తున్నారు. అయితే ఒక మాట ఏంటంటే, ఒక్క కంటోన్మెంట్ కాదు ఇది, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్. ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాదు. కేంద్ర ప్రభుత్వం పాలసీ మ్యాటర్ తీసుకుంటుంది. మేమేం కలుపుతా అంటే మేమేం అడ్డుకుంటాం కాదు. కానీ మేము చేయగలిగే, మేము కోరగలిగే ఒకటి ఉంటే కోరినది. ఎన్నికలు లేక 5 ఏళ్ళు అవుతున్నాయి. తక్షణమే ఎన్నికలు నిర్వహించండి, పాలక మండలిని మాత్రం పునరుద్ధరించండి, లేకపోతే అది ఇబ్బందులలో ఉంటాయని చెప్పి నేనే దరఖాస్తు వచ్చాను. 2 సార్లు ఇచ్చాను. మీరు ఈ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఉందా లేదా? మీకు ప్రజలు మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నది. వాళ్ళు ఏమంటారంటే కంటోన్మెంట్ ఉంచండి, ఈ పచ్చదనం ఉండదు, లేకపోతే కాంక్రీట్ జనరంగా మారిపోతుంది. సికింద్రాబాద్ నుంచి వెళ్ళి కంటోన్మెంట్ ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడనేమో వడగాళ్ళు వస్తూ ఉంటాయి, ఇక్కడ రాగానే కొంచెం చల్లగాళ్ళు వస్తూ ఉంటాయి. 2-3 డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఈ 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు ఏం కాంక్రీట్ జంగల్ ఇది?
ఈత ప్రశాంతం లేకుండా చేస్తారనుకుని కూడా ఉన్నారు. అందుకని రకరకాలు ఉన్నాయి ఒపీనియన్, ఒక రకంగా లేదు. బస్తీలలో వాళ్ళు వీళ్ళు ఉన్నారు అనుకోండి, మాకు చేయమని అంటాం. కొంచెం మంచి లైఫ్ అలవాటు పడాలంతా మాకు చేయదంటాం. ఇట్లా మిక్స్డ్ ఒపీనియన్ అయినా ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద మంచి చెడు ఆలోచన చేసుకొని వాళ్ళు ఏం చేసినా కూడా మేము కట్టుబడి ఉంటాం. సరే ఇది కూడా కొంచెం చెప్పండి సార్. అంటే మీరు మొన్న రైల్వే స్టాప్ ఆనందబాద్ చెప్పారు కదా సార్ మీటింగ్లో, లేకున్నా కూడా పీజీ చేస్తా అని చెప్పారు. ఇదే స్టాప్ సార్ మళ్ళీ ఖాళీ చేసుకుంటారు. ఇదే స్టాప్ ఎంఎంటీ మనం చేయకపోతే ఎవరు చేస్తారు? చెప్పుకుంటూ ఒకటే మళ్ళీ అంటున్నా, వాళ్ళు గంట పెద్ద తురుముకాళ్ళు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది, 10 ఏళ్ళు ఉంది కదా. ఎంపీ కూడా వాళ్ళే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళనే, ఎంపీ వాళ్ళనే. ఎందుకు కట్టలేకపోయిండ్రు వాజ్పేయి నగర్ బ్రిడ్జిని? ఎందుకు కట్టలేకపోయింది షెఫిల్ కూడా బ్రిడ్జిని? చెప్పండి, ఎందుకు చేయలేకపోయిండ్రు? ఎందుకు వేయలేకపోయిండ్రు ఒక బొల్లారం బ్రిడ్జిని? లేవా అప్పుడు సమస్యలు? ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చాయి. ఈటల రాజేందర్ ఎంపీ గారు గెలిచినాకనే పుట్టుకొచ్చినాయా? మాట్లాడడం వస్తే కానీ అంటే ఇక నా స్థాయికి సరిపోతుంది కానీ మాట్లాడుతున్నాడు బాగుండదు. ఇంకా మళ్ళా డౌట్ లేకుండా కాపీ ఇచ్చేస్తానన్నా. మళ్ళీ రేపొద్దున వచ్చి